హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు మార్కెట్కి వచ్చాను. మామిడికాయ తీసుకుందామని. ఫ్రెష్గా పుల్లటి మామిడికాయలు వచ్చాయి. ఒకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఉల్లి పరకలు అంటారు, ఉల్లి పరకలు అంటారు, అవి కూడా తీసుకుంటున్నాను. నేను ఒక 10 రూపీస్ తీసుకున్నాను అవి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ రెండు తీసుకుంటుంది ఏం కర్రీ వండుతుంది ఈ రెండింటి కాంబినేషన్లో అనుకుంటున్నారా? అదిగోండి, చేపల మార్కెట్కి వచ్చాను. ఆ చేప అయితే నేను తీసుకోలేదు, అక్కడ పెద్దగా ఉందని చూపించాను. నేను ఆల్రెడీ ఇంటి దగ్గరికి చిన్న చేపలు వస్తే తీసుకున్నాను. అవి కటింగ్ కోసం అని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళాను. ఇదిగోండి, ఈ చిన్న సైజ్ చేపలు తీసుకున్నాను నేను. అయితే మామిడికాయతో ఏం చేస్తుంది, చేప తీసుకుంది కదా అనుకుంటున్నారా? నాన్ వెజ్ లవర్స్కి బాగా తెలిసిన రెసిపీ అండి ఇది. మామిడికాయతో ఫిష్ కర్రీ వండుతున్నాను. మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా పసుపు ఉప్పు వేసుకొని ఎలా ముక్కల్ని అయితే కడిగేసేసుకుంటామో చక్కగా నీచు వాసన లేకుండా అలా కడిగేసేసుకోవడమే. తర్వాత ఒక వెడల్పాటి దాకుంటుందండి ఫిష్ కర్రీకి స్పెషల్గా ఉండడానికి. ఎందుకంటే ముక్క విరిగిపోకుండా వెడల్పాటి దాకా తీసుకోండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, ఆయిల్, కారం అన్నీ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అందుకని ఏం చేస్తాం, కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఈ ముక్కలని పసుపు ఉప్పు అన్నీ కలిపి నానబెడతాం అనమాట. అంటే ఒక 15 మినిట్స్ పక్కన పెడతాం అనమాట. పక్కన పెడితే వాటికి ఉప్పు కారం బాగా పడతాయి ముక్కలకి. ఓకేనా? పులుసులు ఉడికేదానికంటే ఇలా పచ్చిగా ఉన్న వాటికి కూడా పట్టాలి. అయితే ఇప్పుడు కొత్తిమీర, ఉల్లి పరకలు అనేవి ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్నాం. మామిడికాయని పైన తొక్క తీసేసి సన్నగా కొబ్బరి తురిమి పక్కన పెట్టుకున్నాం అనమాట. వెల్లుల్లి గర్భాలు కూడా దంచి కచ్చాబచ్చిగా దంచి పక్కన పెట్టాను. ఇది గుప్పుడు సైజు ఉన్న మీడియం ఉల్లిపాయని కట్ చేసి ముక్కలు పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇందులో 15 నిమిషాలు నానియండి ముక్కలు. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లి పరకలు, మామిడికాయ తురిమింది ఉంది కదా, ఈ మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను. ఇది గుప్పిడికి సరిపోయినంత మామిడికాయ అండి, సరిపోతుంది ఆ ముక్కల క్వాంటిటీకి. ఆ పులుపు సరిపోతుంది. ఇది బాగా పుల్లగా ఉంది పచ్చడి మామిడికాయ. ఓకేనా? అందుకని ఆ పులుపు సరిపోయిద్ది. వీటిని ఇప్పుడు వెల్లుల్లి కచ్చాబచ్చిగా దంచి పక్కన పెట్టుకున్నాం కదా. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. అందుకని వెల్లుల్లి దంచి వేసాను అనమాట. అయితే ఇవి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అవి చాలు, సరిపోతాయి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా అని వేసుకున్నాం అనుకోండి, తీపి వచ్చేస్తుంది కూర అనేది. ఎక్కువ ఉల్లిపాయలు ఈ టైంలో నాకు నచ్చదు, ఆ ఉల్లిపాయలు అనేవి తీపి వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కలుపుకోవాలి శుభ్రంగా. ఎందుకంటే మళ్ళీ మనం చేపల కూర గరిటె పెట్టి తిప్పడానికి ఉండదు. ఇలా ఉన్నప్పుడే మనం ఆ ముక్కలకి అవన్నీ పట్టేలాగా కలిపేసుకున్నాం అనుకోండి చేత్తో, ఇంకా మనం గరిటె పెట్టాం కాబట్టి సరిపోతుంది, అలాగా ఉడుకుతుంది. ఓకేనా? ఇలా అంతా కలిపేసిన తర్వాత, అంతా కలిసేలా కలిపిన తర్వాత మనం ముక్కలు మురిగే వరకు పోసుకోవాలండి నీళ్ళు. ఎందుకంటే సపరేట్గా ఇంకా దీంట్లో చింతపండు పులుపు రసం పిండం కాబట్టి ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఇంకా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టాలి. ఒక 10 మినిట్స్ ఏమన్నా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా కర్రీ. ఇలాంటప్పుడు కొంచెం రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాను నేను. మళ్ళీ చేపల కూర దించిన తర్వాత కలపడం కుదరదు. ఇలా ఉడికేటప్పుడే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకుందాము. ఇంకా మన గరిటెతో కలిపే పని లేకుండా సరిపోతుంది, ఉప్పు చక్కగా కలిసిపోతుంది. ఇంకా దించేస్తున్నాం అనుకున్న టైంలో ధనియాల జీలకర్ర పొడి నేను ఆల్రెడీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను, పౌడరు ఇంట్లో చేసింది, అది వేసి దించేసానండి. అదిగోండి అన్నం, వేడి వేడి చేపల కర్రీ. అయితే చేపల కర్రీ ఎప్పుడు కూడా వేడివేడిగా తినకండి, దాని టేస్ట్ అనేది అసలు తెలియదు మీకు. చింతపండుతో వండినా, మ్యాంగోతో వండినా, దేంతో అయినా కూడా ఫిష్ కర్రీ 4 అవర్స్ అనేది ఒక పక్కన పెట్టాలి వండిన తర్వాత. మనం ఎంత ఎక్కువ సేపు అయితే అది వండి కూర అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? వేడివేడిగా ఎప్పుడు తినకండి, నాకు తెలిసి చల్లారిన తర్వాత ట్రై చేయండి. మీకు ఎంత టేస్టీగా ఉన్నా కూడా తెలీదు దాని రుచి అనేది. ఎంత బాగుందంటే చేపల కూర మామూలుగా లేదు. అందులోని ఫిష్ హెడ్ అయితే నాకు ఫేవరెట్ అనమాట. ఇంట్లో ఎవరికి ఇవ్వను, ఆ ఫిష్ హెడ్ సపరేట్గా నేనే తింటాను అనమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఎప్పుడు తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చేపల కూర. ఇంకా ఎప్పుడు మీరు ఇలాగే వండుకుందాం అనుకుంటారు. ఈ సమ్మర్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి పుల్లటి మామిడికాయలు ట్రై చేయండి ఒకసారి మాత్రం, కంపల్సరీ మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఓకేనా? ఇలాంటి మంచి నాన్ వెజ్ ఐటమ్స్ చేసి చూపిస్తూ ఉంటానండి మీకు. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.